కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇప్పటికే కొన్ని దేశాలు కోలుకోలేకపోతున్నాయనేది అక్షర సత్యం. కోవిడ్ సమయంలో ఐటీ ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా వర్క్ ఫ్రం హోం చేస్తూ వచ్చారు. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత క్రమంగా కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం ను తీసేశాయి. అయితే ఇప్పటికీ కొన్ని కంపెనీలకు చెందిన ఉద్యోగులు కొందరు వర్క్ ఫ్రం హోం ను వదిలి రానని అంటున్నారు. హెచ్సిఎల్ టెక్ సంస్థలో ఇప్పటికీ కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే వారిని ఆఫీసులకు రావాలని కంపెనీ కోరింది. కానీ తాము రాలేమని ఇంటి నుంచి వర్క్ చేసుకునే సదుపాయాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. ఇక కంపెనీ కూడా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంది. ఈ విషయంలోనే సదరు కంపెనీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆఫీసుకు వచ్చే వారికి మాత్రమే లీవ్స్ అందిస్తామని తెలిపింది. ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రం హోం చేసేవారు లీవ్ తీసుకుంటే శాలరీలో కోతలు ఉంటాయని సూచించింది. హెచ్సిఎల్ టెక్ సంస్థ ప్రకటనతో వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు షాక్ తిన్నారు. ఉద్యోగులు కనీసం వారానికి 3 రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసులో ఉండాలనే నిబంధనను పెట్టింది. హైబ్రిడ్ వర్క్ మోడల్కు మారిన 5 నెలల తర్వాత హెచ్సిఎల్ టెక్ ఉద్యోగులను వారానికి 3 రోజులు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా పంపింది. కోవిడ్ తర్వాత చాలా కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రం హోం ను తీసేశాయి. హెచ్సిఎల్ టెక్ మాత్రం ఇంకా దీన్ని కొనసాగించడం పట్ల ఇతర కంపెనీ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు కూడా పూర్తిగా ఆఫీస్కి రమ్మని చెప్పడం లేదు. నెలలో 12 రోజులు మాత్రమే హాజరు కావాలని చెబుతోంది. కాబట్టి శాలరీలో కోతలు లేకుండా చూసుకునేందుకు ఆయా రోజుల్లో కార్యాలయాలకు వెళ్లాలని చూస్తున్నారు హెచ్సిఎల్ టెక్ ఉద్యోగులు.